హలో గైస్, ఈరోజు మన ఛానల్లో బెస్ట్ చూస్ ఎవర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 28ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. ఎవరైతే చూడలేదో అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో అయితే ఇక్కడ గ్యాంగ్ అంటాడు కదా, బ్రాహ్మగారు బ్రతికున్నప్పుడు ఎవరిని అయితే డిమాండ్ చేయలేదు వర్క్ చేయమని, కానీ కొత్తగా వచ్చిన నువ్వు మాత్రం మమ్మల్ని అందరినీ డిమాండ్ అనేది చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అని చెప్పగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అప్పుడు గట్టిగా అరుస్తారన్నమాట. ఏంటి అందరూ టైంకి ఫుడ్ అనేది తినాలి కదా, అందరూ తినడం మర్చిపోయి వర్క్ గురించి మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇదంతా విన్న హీరోయిన్ అయితే, అమ్మ నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, నన్నైతే డిస్టర్బ్ చేయకు అని చెప్పి అంటదన్నమాట. కానీ ఇక్కడైతే గ్యాంగ్ అంటాడు, ఏంటి భోజనం అనేది చెయ్యాలా, ఇంపార్టెంట్ మీటింగ్లో మాత్రం మనకు కావాల్సిన మేనేజర్ మాత్రం భోజనం అనేది చేస్తారు, మనం చేయకూడదు. అయినా ఇది 5 స్టార్ రెస్టారెంట్లా లేదు, 5 స్టార్ ఫ్యామిలీ బిజినెస్ లాగా ఉంది అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడనమాట. కానీ హీరోయిన్ మాత్రం ఏమీ మాట్లాడదు. మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే మీ క్రిటికల్ మూమెంట్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి, దానివల్ల నేను జీతం అనేది పెంచుతాను. సీకాన్ మీరైతే ప్రతి ఒక్కటి చూసుకోండి, నేనైతే బయటికి వెళ్తాను అని చెప్పి, అమ్మ నువ్వు నాతో పాటు రా అని చెప్పి వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకువెళ్తుంది అనమాట హీరోయిన్ అయితే. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా వెళ్తారు. వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాతో చెప్పొచ్చు కదా, ఎందుకని అంత ఫాస్ట్గా నడుస్తున్నావు, నేను నడలేదని తెలుసు కదా అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చి అంటది, అమ్మ నీకు అసలు పని ఏమైనా ఉందా, నేను చెప్పాను కదా నా వర్క్ ప్లేస్కి నిన్ను రావద్దని చెప్పి, అయినా ఎందుకని నా వర్క్ ప్లేస్కి వచ్చి వర్క్ అంతా డిస్టర్బ్ చేస్తున్నావు, నిన్ను పని చేసేటప్పుడు రావద్దని చెప్పి అంటున్నాను, నేను నా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ చెప్తున్నాను ఎలా ఉండాలో అని చెప్పి, కానీ నా అమ్మే వచ్చి వాళ్ళని చెడగొడుతుంటే నేనేం మాట్లాడినమ్మా, ఎవరైనా నా మాట అనేది వింటారా, నేను 5 స్టార్ రెస్టారెంట్కి మేనేజర్ని, నా స్టాఫ్ని ఎలా నేను కన్విన్స్ చేసుకోవాలో ఎలా పని చేయించుకోవాలో అది నా బాధ్యత, కానీ నువ్వే నా పనిని చెడగొడుతుంటే ఎలాగా అని అనగానే, అమ్మ నేను నీ గురించి వరి అయ్యి వచ్చాను తల్లి, టైంకి తినాలి కదా అందుకే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అమ్మ నువ్వు ఎందుకనమ్మా ఇదంతా చేస్తున్నావు, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, నా పని నేను చేసుకోగలను, నువ్వేమి చెప్పక్కర్లేదంటే ఇదంతా ఇక్కడ నుంచి జియో అయితే వింటూ ఉంటుందన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మని తిట్టే మాటలన్నీ. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అది కాదమ్మా, నేనేమంటున్నానంటే అమ్మ మాట్లాడింది చాలు, నీవు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వచ్చాక అంతా మాట్లాడతాను నీతో అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అది కాదమ్మా నాకు తెలుసు నువ్వు నా వల్ల అప్సెట్ అయ్యావని, అందుకే కదా నువ్వు నన్ను క్లాస్ తీసుకుంటున్నావు, నువ్వు అప్సెట్ అయిన ప్రతిసారి నన్నే తప్పు పడతావా అనగానే, అమ్మ ఏంటమ్మా తప్పు పట్టేది, నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా అనుభవించవచ్చు కదా, నీ గురించి కాకుండా అప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, నాకంటూ కొంచెం ఫ్రీడమ్ కొంచెం స్పేస్ కావాలి కదా, నువ్వు నిజంగా పిల్లల్ని బాగా చూసుకుంటావమ్మా, కానీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు అలా తమ్ముడిని కూడా చూసుకోవాలి కదా, నువ్వు నా మీద చూపించే కేర్ కొంచెమైనా తమ్ముడి మీద చూపించుంటే ఈరోజు వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉండేది కాదు, నా మీద కొంచెం ప్రేమ చూపించే బదులు వాడి మీద చూపించమ్మా నీ ప్రేమ అనేది, నాకు చూపించే ప్రేమ వాడికి కూడా పంచు సరిపోతుంది అనగానే, అమ్మ నువ్వేమనుకుంటున్నావు, నీకు నేను భారంగా ఉన్నానా ఏంటి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, హా అమ్మ అవును నువ్వు నాకు భారంగానే ఉన్నావు, అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అని చెప్పి గట్టిగా అయితే అరుస్తుంది. ఆ మాట వినగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాధగా అయితే అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది, ఎప్పుడు ఎందుకని నాకు ఇలా జరుగుతుంది, ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే హీరోకి అయితే ఫోన్ చేసి చెప్తుందన్నమాట, నేను మా అమ్మతో అయితే గొడవ పడ్డాను, హద్దులు దాటి మరీ మాట్లాడేశాను, నోటికి ఎంత వస్తా అంత అనేశాను, కొంచెం నువ్వు వెళ్ళి మా అమ్మని చూసుకుంటావా అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని అడుగుతుందన్నమాట. ఆ మాటకి హీరో అయితే సరే అయితే నేను ఇంటికి వెళ్ళి మీ అమ్మ ఎలా ఉందో చెక్ చేస్తాను, నువ్వైతే కంగారు పడుకు ఇదంతా నాకు వదిలే అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ జియు అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తుంది. ఆంటీ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుందన్నమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు జియు అని చెప్పి అనగానే, మీరు నన్ను భోజనానికి అయితే పిలవలేదు కదా, నాకు బాగా ఆకలేసింది, అందుకే నిన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచేసుకున్నాను, నాకు ఆకలేస్తుంది ఏమైనా పెట్టండి ఆంటీ అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, హీరోయిన్ ఏమీ తినలేదు కదా నువ్వైతే తినమ్మా అని చెప్పి అంటారన్నమాట. అవునా ఆంటీ తినచ్చా అని చెప్పి జియు కూడా అంతా తింటూ ఉంటుంది. అలా తింటున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారు, జియు నాకు ఈ విషయం చెప్పు, వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలాంటివన్నీ కోరుకుంటారు, వాళ్ళదమ్మ దగ్గర నుంచి ఏం సపోర్ట్ కావాలనుకుంటున్నారు నువ్వు చెప్పగలవా అని చెప్పి అడుగుతారన్నమాట. ఆ మాటకి జియు అయితే అంటది, ఆంటీ మీరేమీ వరి అవ్వకండి, తనైతే
తనైతే ఇప్పుడు ఒక ఓనర్. తన గురించి మీరు చాలా ఎక్కువగా అయితే వరీ అవుతున్నాడు. కానీ తనైతే బిజీగా ఉంటుంది కదా, అందుకే మీకోసం టైం అనేది స్పెండ్ చేయలేకపోతుంది. ముఖ్యంగా తనైతే ఇప్పుడు బాస్ కదా ఆంటీ. తన పొజిషన్లో నేనున్నా సరే అలాగే ప్రవర్తిస్తాను. కానీ మీరు మా అమ్మ కన్నా చాలా అంటే చాలా మెరుగు. మీరు మీ కూతురు గురించి, తన తిండి గురించి, తన ప్రతి ఒక్క విషయాన్ని పట్టించుకుంటారు. కానీ మా అమ్మ ఎప్పుడు నా విషయానికైతే పట్టించుకోదు. ఏ కూతురైనా తన తల్లి సపోర్ట్ అనేది కోరుకుంటుంది ఆంటీ. అంతే, దానికి మించి ఏ కూతురు ఎక్కువైతే కోరుకోదు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, నేను నా కూతురికి ఎప్పుడూ హెల్ప్ చేయలేదు. తన కోసం నేను కేవలం వండి పెట్టేదాన్ని అంతే. తనకి నా వల్ల ఏ ఉపయోగం ఉండదనుకుంటా అని చెప్పి ఆవిడైతే బాధపడుతుందన్నమాట. ఇంకా జియో అయితే అంటది, ఆంటీ మీరేమీ బాధపడకండి ఆంటీ. ఇప్పుడున్న జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి జనరేషన్ గ్యాప్ అనేది ఉంది కదా, అర్థం చేసుకోవడానికి కొంచెం అయితే టైం పడుతుంది. అయినా మీరంతా అప్సెట్ అవ్వక్కర్లేదు. తన గురించి తను ఎప్పుడూ చూసుకుంటుంది ఆంటీ అని చెప్పి అంటదన్నమాట. అయినా నాకు మీలాంటి అమ్మ ఉంటే ఎంత బాగున్నావు అని చెప్పి జియో అయితే అంటదన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారితో. ఇలా అన్నప్పుడే హీరో అయితే వస్తాడు. జియో నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అనేసరికి, ఆంటీ నేను కంఫర్ట్ చేయడానికి అయితే ఉన్నాను. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతాదన్నమాట. ఇంకా జియో మాటలైతే హీరో ఏమీ పట్టించుకోకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మగారితో అయితే మాట్లాడతారు. ఆంటీ, హీరోయిన్ ఇప్పుడు ఒక కంపెనీకి బాస్ కదా, తనకి వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వర్క్ టెన్షన్లో ఏవో కొన్ని మాటలు అయితే అనేసి ఉంటుంది. అదే అయితే మీరు మనసుకి తీసుకోకండి ఆంటీ. ఆ మాటలు మీరు మనసుకి తీసుకుంటే తను ఎంతో బాధపడుతుంది. మీకు తెలుసు కదా ఆయన అని చెప్పి హీరో అనేసరికి ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటే అంటారు, అవును నేను ఎందుకు తనకి ఉపయోగం అయితే ఉండను కదా, తనకి నాకు జనరేషన్ గ్యాప్ అనేది చాలా ఉందంట కదా, అయినా నేను తనకి కుక్ చేయడానికి తప్ప దేనికి పనికిరాను అని చెప్పి అనగానే, ఆంటీ మీరు ఎందుకని అలా అనుకుంటున్నారు? తనైతే స్పెషల్గా మిమ్మల్ని చెక్ చేసి రమ్మని నన్ను పంపింది. అండ్ మీకోసం అని చెప్పి హోమ్ అప్లికేషన్స్ కూడా పంపింది. అవన్నీ కొత్తగా అయితే వచ్చినాయి, బయట అయితే ఉన్నాయి, మీరైతే చూడండి ఆంటీ. మీకు కాల నచ్చకపోతే చెప్పండి, అవి అయితే నేను రిటర్న్ అనేది పెట్టేస్తాను సరేనా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఏంటి రిటర్న్ పెట్టేస్తావా? అసలే నా కూతురు నా కోసం అయితే కొంది, ఎలా రిటర్న్ పెట్టేస్తావు? నేను బయటికి వెళ్ళి చూస్తానులే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే బయటికి వెళ్తారన్నమాట. ఇక్కడ హీరో అయితే అడుగుతాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని చెప్పి. అసలు నాకైతే తెలియట్లేదు, నువ్వైతే ఇప్పుడు కేవలం హీరోయిన్కి అసిస్టెంట్గా కూడా మారిపోయావు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కూడా చెక్ చేసుకుంటున్నావు. ఎంత జాలి పడాల్సి వస్తుందో నిన్ను చూసి. అయినా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకైతే చెప్పొచ్చు కదా అని చెప్పి జియో అయితే అడుగుతుందన్నమాట. అలా అడిగేసరికి హీరో అయితే అంటాడు, సరే అయితే నేనైతే నీకు చెప్తాను, కానీ నువ్వు మాత్రం ఇది చాలా సీక్రెటివ్గా కింద ఉంచాలి సరేనా అని చెప్పి అడగని జియో అయితే అంటది, సరే చెప్పు ముందు అని చెప్పి అడిగేసరికి హీరో అయితే అంటాడనమాట, నేను హీరోయిన్ అయితే ప్రేమించుకుంటున్నాం. ఇంకా మీ రిలేషన్షిప్ అనేది ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి నువ్వు ఎవరికి చెప్పకపోతే మంచిది అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ జియో అయితే అంటది, నువ్వు తన్ని ప్రేమించడంలో నాకు ఏ ప్రాబ్లం లేదు, మీ ఇద్దరు ప్రేమించుకోండి, ఎందుకంటే దీనికి నేను ఒప్పుకుంటున్నాను. ఎంతైనా నువ్వు కూడా నా ఫ్యామిలీ మెంబర్ అవు కదా, నా ఫ్యామిలీ మెంబర్ ఒక మంచి ఫ్యామిలీకి వెళ్ళడమే నాకు కావాలి. అండ్ నేను కూడా నీ ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నేను కూడా వీళ్ళ ఫ్యామిలీలో కలిసిపోవచ్చు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు సంతోషం. సరేలే, ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ అనేది ఉందని చెప్పి నాకు డాంగ్ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను అంతే, దానికి మించి ఏమీ లేదు. నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు అని చెప్పి అనేసరికి చిన్న నోట్న పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడేస్తుంది ఇది అని చెప్పి హీరో అయితే అనుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే మెసేజ్ పెడతాడు, నువ్వు చెప్పిన టాస్క్ అనేది నేనైతే ఫినిష్ చేసేసాను అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంటికైతే వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మకి చెప్తుందన్నమాట, అమ్మ రేపొద్దుట తమ్ముడు పుట్టినరోజు కదా, తమ్ముడు అయితే ఇంటికి వస్తానన్నాడు, వాడి కోసం లంచ్ అనేది ప్రిపేర్ చేసి ఉంచమ్మా అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా సరే అని చెప్పి వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఇస్తుందన్నమాట కోపంగా. ఇంకా హీరోయిన్కి అయితే అర్థమవుతుంది, అమ్మ నువ్వు నన్ను హేట్ చేయకమ్మా, ఒకవేళ నువ్వు నన్ను హేట్ చేస్తే నేనైతే చాలా ఫీల్ అవుతాను అండ్ నాకు ప్రెషర్ కింద భారంగా కూడా ఉంటుందమ్మా. నాకు ఇలా ఉంటే ఎలా నీతో కమ్యూనికేట్ చేయాలో అయితే అర్థమవుదు, నీతో ఏం మాట్లాడాలో కూడా నాకైతే తెలియదమ్మా, నువ్వైతే అలా ఉండమాకు అనగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట, నేను ఎప్పుడు అయితే ఆలోచించలేదు నేను ఏ విధమైన తల్లిని నీకు అవుతానని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, అమ్మ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నాకైతే తెలుసు, నేను నీకు టైం అనేది ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నేను బిజీగా ఉన్నట్టు అంతే, నేను పనిలో చాలా బిజీగా ఉన్నానమ్మా అని నాకు తెలుసు నీకు కోపం ఉందని నా మీద, ఎందుకంటే నీకోసం నేను ఇల్లు కొంటానన్నాను కానీ నేనైతే ఇల్లు అనేది కొనలేకపోయాను, కానీ నువ్వైతే నన్ను ఇప్పుడు దాకా అడగలేదు ఎందుకు నువ్వు ఇలా చేసావని చెప్పి, ఎందుకంటే హోటల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయమ్మా, ఆ డబ్బంతా నేను హోటల్కే ఖర్చు పెట్టాను, ఆ డబ్బుకి సరిపడగా పని అనేది నేను చెయ్యాలి కదా, ఒకవేళ నీకు అన్నీ చెప్తే నాకు భయం వేసింది ఎందుకంటే నువ్వు మళ్ళీ నన్ను చంప మీద ఎక్కడ కొడతావో అని చెప్పి భయంతో నీతో
నీతో మాట్లాడుకుంటా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాను. అలా నువ్వు కొట్టినప్పుడు నా మనసు అయితే 2 ముక్కలు అయిపోయిందమ్మా. అండ్ నాకైతే ఏం చేయాలో ఏంటో కూడా ఆ టైంలో అర్థం అవ్వలేదు అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నిన్ను కొట్టాను అని చెప్పి అంటున్నావు కదా, నిన్ను కొట్టినప్పుడు నేను అనుభవించిన బాధ ఎలా ఉందో తెలుసా? ఈ జీవితాంతం నన్ను ఇది వెంటాడుతూనే ఉంది. నిన్ను కొట్టినప్పుడు నీవెంత బాధపడ్డావో నాకైతే తెలియదు, కానీ నాకైతే దానికి 1000 రెట్లు బాధ అయితే నా మనసులో ఉండిపోయింది. అది ఎప్పటికీ పోదు. నాకు కూడా భయంగానే ఉంది తల్లి. నేనేమైనా మాట నీకు నచ్చకపోయినా ఎక్కడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావో నాకు దూరంగా అని చెప్పి ప్రతి నిమిషం నేను భయపడుతూనే ఉంటాను. నువ్వు వచ్చే వరకు నేను హాల్లో కాపలా కాస్తూనే ఉంటాను, నిద్రపోకుండా తినకుండా. నువ్వు వస్తావా రావా ఆ రోజు అని చెప్పి నేను ఒకవేళ పడుకున్న ప్రశాంతంగా నిద్ర కూడా పోలేను. నా బిడ్డలు ఇద్దరు ఇంటికి రాకపోతే నా బాధ మీకు ఎవరికి ఎందుకని అర్థం అవ్వట్లేదు. నాకు తెలుసు నేను తప్పు చేశాను నీ విషయంలో, నేను ఒప్పుకుంటాను. కానీ నాకు ఎలా ఒప్పుకోవాలో, ఎలా స్టార్ట్ చేయాలో, నేను ఎలా క్షమాపణలు చెప్పాలో అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే నాది పెద్ద వయసు కదమ్మా, ఎలా చెప్పాలో అనేది నాకు తెలియట్లేదు తల్లి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్కి చెప్తారన్నమాట, నన్ను క్షమించు అని. ఆ మాట వినగానే హీరోయిన్ అయితే అమ్మ నాకు అర్థమైందమ్మా అని చెప్పి గట్టిగా అయితే హక్ చేసుకుంటారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఇంకెప్పుడు నేనైతే నిన్ను బాధ పెట్టను, నీకు నచ్చినయే నేను చేస్తాను, నీ సంతోషమే నాకు ముఖ్యం తల్లి అని చెప్పి హీరోయిన్ని హక్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ హీరో అయితే హీరో యొక్క రూమ్ నుంచి నిచ్చునేసుకొని మరి హీరోయిన్ రూమ్కి అయితే దిగుతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇదంతా చూసి బయట ఏం చేస్తున్నావు లోపలికి రా అని చెప్పి హీరోని అయితే లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా హీరో కూడా లోపలికి అయితే వెళ్తాడనమాట. నువ్వు మెట్లు దిగి రూమ్కి రావచ్చు కదా, డోర్ నాక్ చేస్తే నేను ఓపెన్ చేస్తాను కదా, ఎందుకని చెప్పి ఇక్కడ నిచ్చునేసుకొని మరీ వచ్చావు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, అసలే నేను ఒకసారి మీ నాన్నకైతే దొరికిపోయాను, ఇందాకే చూసావు కదా మీరిద్దరు కలిసి వచ్చారని మీ నాన్న అయితే డిటెక్టివ్ లాగా క్వశ్చన్స్ వేశాడు, మళ్ళీ ఇలా దొరికిపోతే అంతే సంగతులు, అయినా నేను నిన్ను ఒకటి అడగడానికైతే వచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఏంటది అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, అదే మీ తమ్ముడు పుట్టినరోజు కదా, వాడికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు, వాడికి ఏం నచ్చుతుందో చెప్పు అదే కొంటాను అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటదన్నమాట, మా తమ్ముడికి ఇది అది అని ఏమీ ఉండదు, నువ్వేది ఇచ్చినా వాడు ఆనందంగా అయితే తీసుకుంటాడు, నువ్వు ఎక్కువగా వరి అవ్వక్కర్లేదు అని చెప్పి హీరోయిన్ అనేసరికి అవునా సరే అయితే ఇంకా వెళ్ళి నేను అయితే పడుకుంటాను అని చెప్పి హీరో అయితే వెళ్తాడనమాట. అలా వెళ్ళిపోతుంటే హీరోయిన్ అయితే ఆపుతుంది, హే ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని చెప్పి హీరోని ఆపేసరికి హీరో అయితే ఏంటి అని చెప్పి అంటాడనమాట. నువ్వు కేవలం ఇది అడగడానికే నా దగ్గరికి వచ్చావా ఏంటి అంతలా అని అనగానే హీరో అయితే అంటాడు, అదొక్కటే కాదు నిన్ను కూడా చూద్దామని చెప్పి వచ్చాను, నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే అలా అయితే వచ్చాను అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి చెప్తాడనమాట. అలా చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి హీరోని అయితే ఫాస్ట్గా వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా హీరో అయితే అంటాడనమాట, మనమంతా ఒకే కుటుంబం కదా, ఎప్పుడు ఇలానే కలిసి అయితే ఉంటాం కదా అనగానే అవును మనంతా ఒకే కుటుంబం అని చెప్పి హీరోని అయితే కిస్ చేస్తాదన్నమాట హీరోయిన్. ఇక్కడ మియం అయితే షాప్కి వచ్చి టై అనేది కొంటదన్నమాట జోకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి. ఇంకా టై అనేది పార్సిల్ అనేది చేపించుకుని ఇంకా వెంటనే అయితే తన కార్ ఎక్కి ఇక్కడైతే డింగ్ డింగ్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. ఎంత టైం అయినా డింగ్ డింగ్ అయితే రాడనమాట. డింగ్ డింగ్ ఎందుకని రావట్లేదని చెప్పి పక్కనే ఉన్న టీచర్ని అయితే అడుగుతుంది, డింగ్ డింగ్ ఎందుకని ఇంకా రావట్లేదు అని చెప్పి. కానీ డింగ్ డింగ్ ఎందుకు రావట్లేదు అని అడిగేసరికి టీచర్ అయితే లాంటిది, డింగ్ డింగ్ని వాళ్ళ నాన్న అయితే వచ్చి తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి. కానీ ఇది నా కస్టడీ కదా, ఇప్పుడు నేను కదా అనగానే ఆవిడైతే తెలియదని అంటది. ఇంకా వెంటనే తన ఎక్స్ హస్బెండ్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఇంకా అక్కడైతే డింగ్ డింగ్ ఉంటాడు. డింగ్ డింగ్ని చూసిన వెంటనే అయితే అంటది, మనమైతే ఈరోజు జో అంకుల్ బర్త్డే కదా, డిన్నర్కి వెళ్దాం రా అమ్మ అని చెప్పి పిలుస్తుందన్నమాట. కానీ డింగ్ డింగ్ మాత్రం నేను రానంటాడు. ఏ అమ్మ ఎందుకు రావట్లా, నాతో రావచ్చు కదా అంటే, లేదు నేను నీతో రాను, నానమ్మ నాకు చెప్పింది నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పి అంటాడనమాట. అలా అనగానే నేనెందుకని నిన్ను ప్రేమించను, నీకు తెలుసు కదా నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నాతో పాటు రా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం నాన్న అనగానే, లేదు నాకు నానమ్మ చెప్పింది నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట కదా, నువ్వు తన్నే ప్రేమిస్తావంట కదా, తను వచ్చాక నన్ను ఎలాగో వదిలేస్తావంట కదా, నేను నీతో రాను అని చెప్పి అంటాడనమాట. అలా అనగానే ఇక్కడ తన ఎక్స్ హస్బెండ్ అయితే అంటాడు, వాడు రావాలనుకుంటలేదు కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి మియంతో అనేసరికి మియం అయితే అంటదన్నమాట, ఇవన్నీ నువ్వే కదా పిల్లవాడికి నేర్పించావు, అయినా పిల్లవాడితో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా, అయినా ఇదేం పద్ధతిగానే ఉందా, పిల్లవాడికి ఇలాంటివి నేర్పించకూడదని ఆ మాత్రం నీకు తెలియదా అని చెప్పి అడుగుతాదన్నమాట. ఆ మాటకి ఇక్కడ మియం ఎక్స్ హస్బెండ్ అయితే అంటాడు, నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా, నువ్వు ఇప్పుడైనా నాకు నిజాయితీగా చెప్పు, నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, తను కూడా యంగ్ పర్సన్, అయినా నువ్వన్నీ దాచేసావు, కానీ నీకు డింగ్ డింగ్ కావాలా, నీ దగ్గర ఉంటేనే డింగ్ డింగ్ మెంటల్గా అప్సెట్ అయ్యి వాడికి మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, నువ్వు వాడికి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక్కడ తన ఎక్స్ హస్బెండ్ అయితే అంటాడనమాట.
అంటాడనమాట. నువ్వు ఈ మాటలన్నీ ఎలా అనగలుగుతున్నావు అని చెప్పి అంటది. డింగ్ డింగ్ నాతో రా బాబు, నీ కోసం నేను బొమ్మలైతే కొంటాను రా అంటే, నేను రాను, నేను రాను, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పి డింగ్ డింగ్ అయితే అంటాడనమాట. ఇంకా అలా అనేసరికి ఇక్కడైతే తన ఎక్స్ హస్బెండ్ అంటాడు, నువ్వు ఇలా ఫోర్స్ చేస్తే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఇవి చూపించి నిన్ను జైల్లో పెడతాను అనగానే ఇంకా తనైతే కార్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుందన్నమాట డింగ్ డింగ్ కోసం అని చెప్పి. ఇంకా సరేలే అని చెప్పి వెంటనే జో దగ్గరికి కూడా వెళ్తుంది. జోకి అయితే తను తెచ్చిన గిఫ్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేయకు, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయని చెప్పి అనేసరికి జో కూడా సరే అని చెప్పి అంటాడు. ఏంటి డింగ్ డింగ్ రాలేదు అనగానే ఇక్కడైతే చెప్తాదన్నమాట, నేను డింగ్ డింగ్ కస్టడీ అనేది తీసుకోవాలనుకుంటున్నాను, అది కూడా పర్మనెంట్గా అనగానే సరే అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి జో అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ మియం అయితే అంటది, నీకు తెలుసు కదా నాకు డివోర్స్ అయినప్పుడు నేను కస్టడీ అనేది గివప్ అనేది ఇచ్చేసాను, ఆ టైంలో నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కాబట్టి, కానీ ఈ టైంలో నాకు కస్టడీ అనేది కావాలి, నేను విన్ అవుతానో లేదో తెలీదు, నాకు కస్టడీ వస్తుందో రాదో కూడా అర్థం అవ్వట్లేదు డింగ్ డింగ్ది అని చెప్పి బాధపడుతుంటే, నువ్వేమీ బాధపడకు, నేను నీ లాయర్ కింద ఉంటాను కదా, ఏదోలాగా గెలిపిస్తానులే అని చెప్పి ఇక్కడైతే జో అంటాడనమాట. ఆ మాటకి డింగ్ డింగ్ అయితే అంటది, మనం కొంచెం సీరియస్గా అయితే మాట్లాడుకుందామా, మనం మన రిలేషన్ని కన్సిడర్ చేయకుండా మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం మళ్ళీ మన రిలేషన్ గురించి ఒకసారి ఆలోచించాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను డింగ్ డింగ్ని వాళ్ళ నాన్న దగ్గర అయితే తీసుకుంటాను, వాళ్ళ నాన్న కూడా ఫ్యూచర్లో నాతోనే ఉండాల్సి వస్తుంది, అది కూడా డింగ్ డింగ్ కోసం అని చెప్పి, అప్పుడు నీకు ప్రాబ్లం అనేది అవుతుంది కదా, ఒకసారి నువ్వే ఆలోచించు, నీకు ఇదంతా ఓకేనా, డింగ్ డింగ్ వాళ్ళ నాన్న కూడా మనతో పాటు ఉంటే నీకు యాక్సెప్ట్ చేస్తావా చెప్పు, నేను మళ్ళీ నీకు ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నాను, నువ్వు మళ్ళీ ఈ రిలేషన్లో ఇరుక్కోకూడదని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు కావాలనుకుంటే మళ్ళీ నీ నిజ జీవితంలోకి వెళ్ళిపోవచ్చు, నాతో ఎన్ని బంధాలు తెంచేసుకోవచ్చు అని చెప్పి అంటదన్నమాట. జో అయితే మియం చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా నడుచుకుంటూ అయితే వెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా జో కోసం ఎదురు చూస్తూ ఉంటదన్నమాట. జో వస్తాడని చెప్పి జో కోసం చాలా ఫుడ్ అండ్ కేక్ కూడా రెడీ చేపిస్తారు. ఇంకా అలా జో కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి ఇంకా అప్పుడే అక్కడికైతే మన హీరో వస్తాడు. ఏంటి ఇంకా జో అయితే రాలేదా, ఎవరు తినడం కూడా మొదలు పెట్టలేదేంటి అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా రాలేదు, కొంచెం సేపు వెయిట్ చేయాలి అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే మెసేజ్ వస్తుందన్నమాట. జో అయితే హీరోయిన్కి అడ్రస్ అనేది లొకేషన్ అనేది పెడతాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, వాడు ఈ రోజు రాడనుకుంటా, వాడైతే నన్నే అక్కడికి రమ్మంటున్నాడు అని అనేసరికి నేను కూడా వస్తానని హీరో అంటాడు. లేదు, నువ్వు మా పేరెంట్స్ దగ్గర ఉండి వీళ్ళనైతే చూసుకో, నేనైతే వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను సరేనా అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. వాడికి మీ మీద కోపం లేదు, దానికి తోడు ఈ రోజు నా బర్త్డే కూడా, మీరెవరు నన్ను విష్ చేయట్లేదు ఏంటి అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటారు, ఈ రోజు తిన బర్త్డే అయితే కాదు, నేను ఈ రోజు నీ బట్టలు అనేవి ఉతికినప్పుడు నీ పాకెట్లో అయితే ఐడి కార్డ్ అనేది చూశాను, దాంట్లో నీ బర్త్డే డేట్ అయితే ఉంది అని చెప్పి అంటారన్నమాట. అయినా నీ బర్త్డేకి మ్యాచ్ అయ్యే ఒక అమ్మాయిని అయితే నేను చూశాను, నా దగ్గర అమ్మాయి గురించి ఉంది, మీ జాతకాలు కూడా బాగా కలుస్తాయి అనుకుంటా, నీకు అమ్మాయి ఫోటో అనేది చూపించినా అని చెప్పి హీరోని అయితే అడుగుతాదన్నమాట. ఇదంతా విన్న హీరో అయితే అంటాడు, ఆంటీ మీరు నన్ను సొంత కొడుకులా చూస్తున్నారు, మీ ప్రేమనైతే నేను తట్టుకోలేకపోతున్నాను. హీరోయిన్ అయితే జో దగ్గరికి వెళ్ళి నీకోసం ఈ కేక్ అనేది తీసుకొచ్చా, హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్స్ అక్క అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా జో పక్కన కూర్చుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నీకోసం నాన్న కార్డ్ అనేది ఇచ్చాడు, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో, ఇదిగో నేను కూడా నీకు కార్డ్ ఇస్తున్నాను, ఇంకా ఖర్చు పెట్టుకో, దానికి తోడు మీ బావ అయిన హీరో కూడా కార్డ్ అనేది ఇచ్చాడు, చూసావా నీకు ఈ రోజు ఎన్ని కార్డ్స్ వచ్చినాయో, అండ్ అమ్మ అయితే నీ కోసం అని చెప్పి టేబుల్ అంతా నింపేసింది, కానీ నువ్వైతే రాలేదు, సో అమ్మ కూడా నీ కోసం ఇదంతా చేసింది చూడు అని చెప్పి ఫోటో అయితే చూపిస్తుంది. ఆ మాటకి ఇక్కడ జో అయితే అంటాడు, యాక్చువల్గా నేను ఈరోజు బాధగానే ఉన్నాను, కానీ దానికి కారణం అమ్మ అయితే కాదక్క అని చెప్పి అంటాడనమాట. మరి ఎవరు కారణం, బహుశా దీనికి కారణం మియోనా ఏంటి అని చెప్పి అంటదన్నమాట. ఇలా అనేసరికి ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.